హాయ్ అండి. నమస్తే. ఈరోజు నేను వినిపించబోయే కథ రాపర్తి అనురాధ గారు రచించిన ఏసీపీ సింగం ప్రేమలో పడ్డాడు 47వ భాగము. ఇక కథలోకి వెళితే విజయ్కి కళ్యాణ్ ఏదో కేసు విషయంలో ఇన్వాల్వ్ అవుతున్నాడు అని తెలిసింది. వీడు హనీమూన్కి వెళ్ళి అక్కడ కూడా ఏదో కేసు సాల్వ్ చేసే పనిలో పడ్డాడు. అసలు వీడికి బుద్ధి లేదు. కొంచెం కూడా రొమాంటిక్గా ఆలోచించాడు. ఆ మిన్నీ ఉంది అంటే అమాయకురాలు. అసలు గడుసుతనం తెలియదు. అందుకే వీడు పక్క రాష్ట్రం వెళ్ళి కూడా గొడవల్లో తలదూరుస్తున్నాడు. అసలు వాడి ఉద్దేశం ఏంటి అని కోపం తెచ్చుకుంటూ కళ్యాణ్కి కాల్ చేశాడు. కళ్యాణ్ సమీర్ ఫోన్ కట్ చేస్తుండగా విజయ్ ఫోన్ వచ్చింది. అతను నవ్వుతూ అన్న ఫోన్ అటెండ్ చేసి, చెప్పండి సార్, ఏంటి విషయం, ఫోన్ చేస్తున్నారు అని అడిగాడు. విజయ్ కోపంగా, రేయ్ ఆపురా నీ దొంగ మర్యాదలు, అసలు నీ ఉద్దేశం ఏంట్రా? నువ్వు ఏ పని మీద వెళ్ళావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇక్కడ కేసులు గొడవలు చాలవనా పక్క రాష్ట్రం వెళ్ళి మరీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నావు? ఏం అక్కడ పోలీసులు లేరా, కోర్టులు లేవా? నీకేం పని అక్కడ? అసలు నీకు సెన్స్ ఉందా అని ఆపకుండా అరుస్తూ ఉంటే కళ్యాణ్ నవ్వుతూ, నీకెవరు చెప్పారురా ఇక్కడ ప్రాబ్లం నేను సాల్వ్ చేసే పనిలో ఉన్నాను అని అంటుంటే విజయ్ సీరియస్ అవుతూ, ఎవరు చెప్తే ఏం, నిన్ను ఎవరో నీ మీద అటాక్ చేశారంట. ఎందుకు? ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? అసలు మిన్నీ కోసం నీకు ఇంత కూడా ఆలోచన లేదు. పాపం రా అమ్మాయి, నువ్వంటే పిచ్చి ఇష్టం. నీకు హత్యలు, అరెస్టులు, ఇన్వెస్టిగేషన్ ఇవి ఉంటే చాలు. బొత్తిగా రొమాన్స్ అంటే తెలియకుండా పోయింది నీకు. ఇలా అయితే కష్టం. నేను మిన్నీకి కంప్లైంట్ చేస్తాను నిన్ను దారిలోకి తెచ్చుకోమని. మధుకి చెప్పి ట్రైనింగ్ తనకి చెప్పిస్తా అంటూ ఉంటే కళ్యాణ్ నవ్వుతూ, రే ఆపు, వినటానికి చిరాగ్గా ఉంది. మిన్నీకి ఎవరు ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నా మీద కంప్లైంట్ చెప్పే పని లేదు. నువ్వు ఏ విషయంలో దిగులు పడుతున్నావో నాకు తెలుసు. అందుకే ఇలాంటి టాపిక్ మాట్లాడటం, ఓపెన్గా చెప్పటం ఇష్టం లేకపోయినా చెప్తున్నా. మా మధ్య దూరం అయితే లేదు, బాధపడకు. మిన్నీ ఫుల్ హ్యాపీ అని విజయ్ ఎక్స్పెక్ట్ చేయని విషయం చెప్పాడు. అయితే విజయ్ ఎగిరి గంతేస్తూ ఉన్నాడు. సరిగ్గా అప్పుడే అక్కడికి మధు వచ్చింది. ఆనందంలో విజయ్ ఆమెకు ముద్దు పెట్టాడు. ఆ శబ్దం కళ్యాణ్కి వినిపించి, ఛీ ఏంట్రా ఇలా తయారయ్యావు, నాకు కిస్ చేస్తావేంటి అని అడిగాడు. విజయ్ నవ్వుతూ, నీకు కాదురా, నా మిల్క్ పొడికి ఇచ్చానులే, టెన్షన్ అవ్వకు. సూపర్ న్యూస్ చెప్పావు, ఇక నేను ఫుల్ హ్యాపీ అంటూనే, మరి నిన్న నీ మీద ఎవరు అటాక్ చేశారు, ఆ విషయం తెలిసి మిన్ని భయపడలేదా అని అడిగాడు. కళ్యాణ్ నిట్టూరుస్తూ, తనైతే భయపడింది, చాలా బాధ అనిపించింది నాకు. ఎలాగోలా కూల్ చేశాలే. ఇంటికి ఈ విషయం నీకు ఎలా తెలిసింది చెప్పు అని అడిగాడు. అతడు సీరియస్ అవుతూ, రేయ్ నేను నీ అన్ననిరా, అంతేకాదు డిఎస్పీని కూడా. నా నెట్వర్క్ నాకు ఉంటుంది. నీ కూడా నీ ఆర్డర్ ప్రకారం తిరుగుతూ ఉంటుంటే రమేష్ టీం ఉన్నట్టుండి హైదరాబాద్ వదిలి విశాఖపట్నం చేరుకోగానే డౌట్ వచ్చింది. రాత్రి సమీర్ ద్వారా విషయం తెలిసింది. ఆ ఎమ్మెల్యే నాగరాజు చాలా డేంజర్ అని తెలిసింది. ఆ గొడవలో నువ్వు ఒక్కడిపై ఎలా నెగ్గుతావు? ఈ అన్న ఒకడు ఉన్నాడు, నీకోసం ప్రాణాలైనా ఇస్తాడు అని తెలియదా నీకు? నాతో చెప్పాలి అనుకోలేదు అని సీరియస్ అవుతుంటే కళ్యాణ్ నిట్టూరుస్తూ, సారీ విజయ్, నాకు అంత ఆలోచించే టైం దొరకలేదు. అందుకే నేను ఒక్కడిని ఈ కేసు డీల్ చేస్తున్నా. దారుణంరా, 20 మంది మరణాలకు కారణమయ్యారు. ఊరుకోను. ఇంకో అవర్లో ఇక్కడి కమిషనర్తో మీటింగ్ ఉంది. ఆలోగా ఒక విషయం తెలుసుకోవాలి. ప్లీజ్ రా, అర్థం చేసుకుని ఫోన్ పెట్టేస్తే అని అడిగాడు. విజయ్కి కళ్యాణ్ సంగతి తెలుసు. అందుకే సరే ఫోన్ పెట్టేస్తున్నా, అలాగే వైజాగ్ వస్తున్నా. వద్దు అంటే ఇప్పుడే ఈ విషయం అమ్మకి చెప్తాను. రాత్రి నీ మీద అటాక్ జరిగింది అని కూడా. ఆ తర్వాత నీ ఇష్టం అని ఆర్డర్ వేశాడు. కళ్యాణ్ కంగారుగా, వద్దురా బాబు, నువ్వేరా, ఇప్పుడైతే వర్క్ ఉంది, ఉంటా అని ఫోన్ పెట్టేశాడు. మధు అతడి వైపు అర్థం కానట్టు చూస్తుంటే విజయ్ వివరాలు చెప్పకుండా, నేను అర్జెంటుగా వైజాగ్ వెళ్ళాలి, తమ్ముడికి నా హెల్ప్ కావాలి, వచ్చాక విషయం ఏంటో చెప్తా, బాయ్ డార్లింగ్ అని ఆమెను హక్ చేసుకుని పంపించాడు. ఆమె ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా బాయ్ చెప్పి వచ్చేసింది. స్టేషన్లో ఉన్న ఫారెస్ట్కి విజయ్ విషయం చెప్పకుండా, నేను పని మీద బయటకు వెళుతున్నా, జాగ్రత్తగా చూసుకోండి అంటూ చెప్పి ఇంటికి చేరుకున్నాడు. ఫారెస్ట్ అదే విషయం విఆర్కి చేరవేశాడు. అంతే, అతడి పక్కనే ఉన్న సెల్వ ఆలోచనలో పడ్డాడు. అన్న తమ్ముడు ఇద్దరు ఊరిలో లేకుండా పోయారు.
నాయక్ని తప్పించేందుకు ఇదే సరైన టైం అంటూ ప్లాన్ చెప్పాడు. పారిష్ ఓకే అంటూ వాళ్ళ ప్లాన్ అమలు చేసే పనిలో ఉన్నాడు. అఖిలాండేశ్వరికి మధు విజయ్ని మీట్ అవ్వటం, అతడు ఆమెను ప్రేమగా దగ్గరకు తీసుకోవటం కనిపించింది. కానీ మధు అతడితో అంత చనువుగా లేదు అన్నట్టు కనిపించింది. ఆవిడ అనుకుంది కూతురు తన కోసం నాటకం ఆడుతుంది అని. ఇంటికి వచ్చిన మధు తల్లిని చూసి చిన్నగా నవ్వి, విజయ్ నన్ను గుడ్డిగా నమ్ముతూ ఏదో కేసు విషయంలో చెన్నై వెళుతున్నా అని చెప్పాడు మమ్మీ అంటూ అబద్ధం చెప్పింది. ఆవిడ నవ్వుతూ నేను అంతా చూసాలే అంటూ మెచ్చుకుని ఫ్యాక్టరీ వైపు వెళ్ళింది. మధు అమ్మయ్య అనుకుని రఘురామయ్య గారిని కలిసి ఆ అమ్మ తనని ఫాలో చేయటం చూసే జాగ్రత్త పడ్డాను అని విజయ్ కళ్యాణ్ గారు ఉన్న వైజాగ్ వెళ్తున్నారు అని అసలు నిజం చెప్పింది. ఆయన ఆలోచిస్తూ ఏం సమస్య వచ్చిందో ఏంటో, అక్కడ మన జ్యోతి ఉంది అని నిట్టూరుస్తూ ఉన్నారు. కళ్యాణ్ చూస్తున్నాడు. వస్తువుల ప్రసాద్ ముందు ఒక ఆవిడ నిలుచుని బాబు అర్జెంటుగా 50,000 అప్పు కావాలి అంటూ అడుగుతుంటే ఆవిడ ముందుకి తెల్ల షర్టు తెల్ల ప్యాంటు వేసుకుని నగల దుకాణం ఒంటి నిండా తగిలించుకున్నట్టు ఒళ్లంతా నగలు ధరించి వస్తువుల ప్రసాద్ అన్న పేరు సార్థకం చేసుకుంటూ ఒక 55 సంవత్సరాల వయసు గల వ్యక్తి వచ్చి నిలుచున్నాడు. కళ్యాణ్ అతన్ని గమనిస్తూ మౌనంగా ఉన్నాడు. ఆ వ్యక్తి వెకిలిగా నవ్వుతూ ఏంటి లక్ష్మి గారు హడావిడిగా ఉన్నారు, రండి కూర్చోండి, ఇంత కంగారుగా డబ్బుల లావాదేవీ మంచిది కాదు. ఏమి లక్ష్మి గారు వచ్చారు, చల్లటి డ్రింక్ పట్రా అంటూ ఆర్డర్ వేశాడు. నిమిషంలో కూల్ డ్రింక్ వచ్చింది. ఆవిడ హడావిడిగా డ్రింక్ తాగి ఆయాసంగా టైం లేదు అండి, అర్జెంటుగా డబ్బులు అప్పు ఇవ్వండి అంటూ అడిగింది. అతడు ఇస్తాను అంటూనే తాకట్టుకి ఏం తెచ్చారు అని అడిగాడు. ఆవిడ నిట్టూరుస్తూ నా దగ్గర ఇంకేముందండి, ఉన్న ఇల్లు పెద్దోడు చదువుకి మీ దగ్గర తాకట్టు పెట్టి అప్పు తీసుకున్న గడువులోగా అప్పు తీర్చలేకపోయాను, అందుకు ఇంటిని తనఖాలు లాగేసుకున్నారు కదండి. ఆ బెంగతో నా భర్త ఆరోగ్యం పాడైంది. నేను నా బంగారం అంతా అమ్మి మా ఆయన ఆరోగ్యానికి మందులు మాకులకి పెట్టాను. ఇప్పుడు ఆయన ఆపరేషన్కి 50,000 వరకు ఖర్చు అవుతుంది అని తెలిసింది. ఆ డబ్బు లేకుంటే ఆపరేషన్ చేయరు అంటున్నారు. అందుకే మీ దగ్గరికి పరుగు పెట్టాను. మీరు తప్ప నాకు ఎవరూ తెలియదు. ఆ అబ్బాయి ఉద్యోగం రాగానే మీ బాకీ తీర్చేస్తాను, నన్ను నమ్మి అప్పు ఇవ్వండి అని అడిగింది. అతడు నిట్టూరుస్తూ అయ్యో ఎంత కష్టం వచ్చింది, అంటే తాకట్టుకి నీ దగ్గర ఇప్పుడు తాళిబొట్టు తప్ప ఇంకేం లేదు అంటావు. సరే ఏం చేస్తాం, ఆ తాళిబొట్టు ఇవ్వు, వెయిట్ చూసి ఎంత వస్తుందో ఇస్తాను అన్నాడు. ఆవిడ షాక్ అయ్యి బాబు తాళి ఇమ్మంటారా అని అడిగింది. అతడు నవ్వుతూ అదేంటి అంత షాక్ అయ్యావు, తాళి కట్టిన వాడిని రక్షించుకునే ప్రయత్నంలో తాళిబొట్టు తాకట్టు పెట్టొచ్చు, తప్పులేదు, ఉండు ఇప్పుడే వస్తా అని పసుపు కొమ్ము కట్టిన పసుపు తాడు తెచ్చి ఆవిడ చేతిలో పెట్టి ఇది వేసుకుని ఆ గొలుసు తీసి ఇవ్వు అన్నాడు. ఆవిడికి వేరే మార్గం లేక ఆ పసుపు కొమ్ము మెడలో వేసుకుని తాళి తీసి ఇచ్చింది. అతడు చేత్తో వెయిట్ అంచనా వేసి 2 కాసులు ఉంటుంది లక్ష్మి గారు, మార్కెట్ రేటుకి సగం మాత్రమే ఇస్తాను తెలుసుగా, అంటే సరిగ్గా 49,000 మాత్రమే ఇవ్వగలను. అంతేకాదు 8 రూపాయలు వడ్డీ, 1 నెల వడ్డీ ముందుగా తీసుకుంటా తెలుసుగా, అంటే 49,000లో 3,920 రూపాయలు వడ్డీగా కట్ చేస్తున్నా. ఇందాక మీరు ఆయాసంగా వచ్చి సోఫాలో కూర్చుని చల్లటి డ్రింక్ తాగారుగా, దానికి 30 రూపాయలు, అలాగే పసుపు తాడు పసుపు కొమ్ముకి 50 రూపాయలు పోగా మిగిలిన సొమ్ము 45,000 ఇస్తున్నా, తీసుకోండి. 3 నెలలు టైం ఇస్తాను, ఆలోగా అసలు వడ్డీ కడితే మీ తాళిబొట్టు మీది లేదా నాది, నా రూల్ తెలుసుగా, ఇంక వెళ్ళండి అంటూ ఒక కాగితం మీద సంతకం పెట్టించుకుని పంపించాడు. ఆవిడ చేసేది లేక వేరే దగ్గరకు వెళ్ళేది సమయం కూడా లేక ఇచ్చిన డబ్బు తీసుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్ళిపోయింది. ఆ ఒక్క డీల్ చూసి కళ్యాణ్కి అర్థమైంది ఆ వస్తువులు ప్రసాద్ ఎంత పిసినారి నీచమైన వాడో. కళ్యాణ్ ఎవరికో కాల్ చేసి ఆవిడ సమస్య సాల్వ్ చేయమని చెప్పాడు. ఇంకా ఆలస్యం చేయకుండా వస్తువుల ప్రసాద్ ముందుకు వచ్చి నిలుచున్నాడు. అతడు కళ్యాణ్ వైపు చూసి ఎవరు బాబు మీరు, ఏం కావాలి, 2 సోఫాలు కూర్చోండి, ఏమే గెస్ట్ వచ్చారు, చల్లటి డ్రింక్ తీసుకురా అంటూ ఆర్డర్ వేసి కళ్యాణ్ వైపు చూసి అప్పు కావాలా, నేను అప్పు ఇస్తాను అని మీకు ఎవరైనా చెప్పారా, సరే ఇస్తాను, ఎంత కావాలి, తాకట్టు ఏం పెడతారు అని అడుగుతుంటే కళ్యాణ్ అతడి వైపు సైలెంట్గా చూస్తూ కూర్చున్నాడు. ఇంతలో కూల్ డ్రింక్ వచ్చింది. ప్రసాద్ కళ్యాణ్ ముందు ఉంచి తాగండి అంటున్నాడు.
కళ్యాణ్ చాచి ఒక్కటి కొట్టాడు. అంతే. క్షణంలో ఏం జరిగిందో అర్థం కాలేదు. ప్రసాద్ ముందు ఉన్న డ్రింక్ గబగబా తాగేశాడు. కళ్యాణ్ ఇంకో దెబ్బ కొట్టేలోగా అతడు కళ్యాణ్ చేయి పట్టుకుని, బాబు అర్థమైంది, నువ్వు పోలీస్, నీ చేతి దెబ్బ నాకు క్లారిటీగా చెప్పింది. ఏంటి విషయం? నేను వడ్డీ ఎక్కువ తీసుకుంటున్నా అని ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? క్షమించండి, అది నా వృత్తి. మా పూర్వీకుల నుండి ఈ తాకట్టు వ్యాపారం ఆనవాయితీ అయిపోయింది. నా దగ్గరకు వచ్చే వాళ్ళ అవసరం మాకు వ్యాపారం. వడ్డీ ఎక్కువైనా వాళ్ళు కావాలి అని తీసుకుంటారు. ఎవరిని నేను బలవంత పెట్టను. మీకు తెలుసా, నేను అన్నీ ముందే చెప్పి అప్పు ఇస్తాను. దయచేసి మీరు నన్ను వదిలేయండి అంటూ దీర్ఘాలు తీస్తూ ఉంటే కళ్యాణ్ సీరియస్గా చూస్తూ, 20 మంది మత్స్యకారుల బాకీ ఎంత? వాళ్ళకి నువ్వు ఎందుకు డబ్బు ఇచ్చావు? వాళ్ళే నేరుగా వచ్చి నిన్ను అప్పు అడిగారా? అలా అడిగేలా ఎవరైనా ప్రోత్సహించారా? అసలు వాళ్ళ ఇల్లు ఎందుకు స్వాధీనం చేసుకుంటున్నావు? ఎవరి కోసం? కోర్టు ఆర్డర్ నీకు అనుకూలంగా ఎలా వచ్చింది? అది ఇంత త్వరగా అని వరుస ప్రశ్నలు వేస్తుంటే అతడు భయపడిపోయి, అమ్మ బాబోయ్, ఆ 20 గుడిసెల మేటరా? నన్ను వదిలేయండి బాబు, నాకేం తెలియదు. వాళ్ళకి అప్పు ఇచ్చింది నేనే అయినా ఇప్పించింది ఆ ఎమ్మెల్యే నాగరాజు, కార్పొరేటర్ సాయిరెడ్డి. వాళ్ళే నా చేతిలో 40 లక్షలు పెట్టి మనిషికి 2 లక్షలు చొప్పున అప్పు ఇచ్చేలా చేశారు. వాళ్ళకి సొంత బోట్లు కొనుక్కునే ఆలోచన వచ్చేలా కొందరిని వారి మీదకి ఉసిగొలిపి నా దగ్గరకు బోట్లు కొనుక్కోవటానికి అప్పు కోసం వచ్చేలా చేశారు. నేను వాళ్ళ గుడిసెలు తాకట్టు పెట్టుకుని డబ్బు ఇచ్చాను. రూల్ ప్రకారం 3 నెలల్లో అప్పు తీర్చాలి, లేదా మీ గుడిసెలు స్వాధీనం చేసుకుంటా అని చెప్పాను. వాళ్ళు 3 నెలల్లో 2 లక్షలు ఎలా తీరుస్తాం? మాకు ఇంకా సమయం కావాలి. నెల నెల వడ్డీ కడతామని ఒప్పందం చేసుకుని సంతకాలు చేశారు. నిజానికి వాళ్ళకి ఆ కాగితాల్లో ఏముందో తెలియదు. వాళ్ళు ఇల్లు అమ్మేస్తున్నట్టు స్టాంప్ పేపర్లు అవి వాళ్ళు చూసుకోకుండా సంతకాలు పెట్టేసి వెళ్ళారు. వాటిని నాగరాజు కార్పొరేటర్ తీసుకుపోయారు. ఇందులో నాకు రూపాయి లాభం లేదు. విచిత్రంగా వాళ్ళు బోట్లు కొనుక్కుని మొదటి రోజు వేటకి వెళ్ళి తిరిగి రాలేదు. అంతా చనిపోయారు. వాళ్ళ పెళ్ళాలు ఏడుస్తూ నన్ను వేడుకుంటున్నా నేను ఏమీ చేయలేకపోయాను. అంతేకాదు, కోర్టు ఆర్డర్ అంటూ ఏమీ లేదు. అలా అని నాగరాజు మనుషులే అందరినీ బెదిరించి వాళ్ళని ఖాళీ చేయిస్తున్నారు. ఇందులో నాకు ఎలాంటి బెనిఫిట్ లేదు బాబు. ఎమ్మెల్యేతో గొడవ లేదా కమిషన్ అడిగితే నన్ను నా వడ్డీ వ్యాపారాన్ని నాశనం చేస్తాడు అని నోరు ఎత్తకుండా ఆ జాలరి వాళ్ళ తిట్లు శాపాలు తింటూ ఉన్నా. అమ్మతోడు నా వడ్డీ వ్యాపారం తోడు పైసా ముట్టలేదు నేను అంటూ అతడి వీక్నెస్ ఏంటో ఏం జరిగిందో మొత్తం చెప్పాడు. కళ్యాణ్కి అర్థమైంది. వస్తువుల ప్రసాద్ని అడ్డం పెట్టుకుని మత్స్యకారులకు అప్పు తీసుకునే ఆలోచన వచ్చేలా చేశారు. తెలివిగా వాళ్ళ సంతకాలు తీసుకుని వాళ్ళని సముద్రంలో కలిపేశారు. ప్రీ ప్లాన్ మర్డర్స్ ఎంతో తెలివిగా చేశారు. నేరం ప్రకృతి మీద వేసి కావాలి అనుకున్న స్థలం కాజేశారు. అయిపోయారు అంతా నా చేతుల్లో, వస్తున్నా అనుకుని వస్తువులు ప్రసాద్ వైపు అతడు ఒక సింగంలా చూస్తూ, నాకు నిన్ను చూస్తుంటే జలకు గుర్తుకు వస్తుంది. అది కూడా అచ్చం నీలాగే కడుపు నిండన దాహం తీరక రక్తం పీలుస్తూనే ఉంటుంది. చివరకు దాని ఆహారమే దానికి శాపంగా మారి చస్తుంది. నువ్వు కూడా మనుషుల అవసరాలని జలకలా పట్టుకుని వడ్డీ రూపంలో పీల్చి పీకు తింటున్నావు. అలా తింటూనే చేస్తావు. సిగ్గుపడు కొంచెమైనా. ఒకటి గుర్తుపెట్టుకో, సంపాదించింది ఎంత అయినా కానీ చచ్చాక మెడకి కట్టుకుని మేఘాలు పైకి పోవు. నీ ఒంటి మీద నగలే కాదు, వేసుకున్న గుడ్డలు కూడా ఉంచకుండా నిన్ను తగలబెడతారు. చివరికి మిగిలేది నీ ఊడిద మాత్రమే. నువ్వు పేదల ఇల్లు రాయించుకోకపోయినా వాళ్ళు నీ దగ్గర డబ్బు తీసుకున్నామనే ఆరోపణ ఉంది. పిలిచినప్పుడు కోర్టుకు వచ్చి విషయం ఇది అని చెప్పలేదు అనుకో, నువ్వు బ్రతికి ఉండగానే గుడ్డలు ఓడదీసి తగలబెడతాను జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి నేరుగా కమిషనర్ ఆఫీస్కి ఎంతో సీరియస్గా చేరుకున్నాడు కళ్యాణ్. సమీర్ కళ్యాణ్ రావటం చూసి ఆయనకి ఎదురుపడి సార్ అంటూ మర్యాదగా సెల్యూట్ చేశాడు. ఆ సెల్యూట్ తన ఫ్రెండ్కి కాదు, అతడిలో సిన్సియారిటీకి చేస్తున్నాడు. రమేష్ టీం కళ్యాణ్ ఆర్డర్ ప్రకారం రెడీ అయ్యి సమయం కోసం చూస్తున్నారు. లోపల ఉన్న కమిషనర్, అతడి పక్కనే ఎమ్మెల్యే నాగరాజు, కార్పొరేటర్ సాయిరెడ్డి, ఇంకా కొందరు పోలీస్ సిబ్బంది, అడ్వకేట్స్ అంటూ కొందరు అధికారులు వేచి ఉన్నారు. కళ్యాణ్ రావటమే అతడి మీద విరుచుకుపడాలి అని చూస్తున్నారు. కమిషనర్కి మాత్రం కళ్యాణ్తో ఎలాంటి ఇబ్బందులు వస్తాయో అనే కంగారు ఉంది. బయటపడకుండా జాగ్రత్త పడుతూ సీరియస్ లుక్ ఇస్తూ ఉన్నాడు.
వాళ్ళ ఎంతోసేపు ఎదురుచూపు ఫలితం కళ్యాణ్ జూలు విదిల్చి వస్తున్న సింహంలా వాళ్ళ ముందుకు ఎంతో సీరియస్గా నడుచుకుంటూ వస్తూ కనిపించాడు. అతడిని అలా చూసి అక్కడ ఉన్న అందరికీ గుండెల్లో కంగారు మొదలైంది. నాగరాజు, సాయిరెడ్డి అతడిని చూసి ఏదో సింహాన్ని చూస్తున్నట్టు భయపడ్డారు. వీడేంటి ఎలా ఉన్నాడు, నడిచే అగ్నిగోళంలా? వీడే కానీ ఏరియా పోలీస్ ఆఫీసర్ అయితే ఇంక మా పని అయిపోయినట్టే అనుకుంటూ వాడి ముందు బిల్డప్ ఇవ్వాలి అన్నట్టు సీరియస్ పొజిషన్కి వచ్చారు. కమిషనర్ హర్షవర్ధన్ మనసులో అనుకుంటూ ఉన్నాడు, పోలీస్ అంటే నీలా ఉండాలి. ఆహా, ఏమున్నావు, ఏసీపీ సింగం అంటే ఇలా ఉంటాడా అని మనసులో మెచ్చుకుని అతడు తనకే ఎసరు పెడుతున్నాడు అని గుర్తు చేసుకుని సీరియస్ అవుతూ అతన్ని ఉరిమి చూస్తూ ఉన్నాడు. ముందుగా కళ్యాణ్ కాస్త శాంతంగా వెళ్ళి ఆయనకి సెల్యూట్ చేశాడు. కమిషనర్ సీరియస్ అవుతూ, ఆహా, ఈ మర్యాదలకు ఏం కానీ నీకు ఇక్కడేం పని చెప్పు, అసలు నువ్వు వైజాగ్లో ఏం చేస్తున్నావు? పర్మిషన్ లేకుండా అడ్డదిడ్డ ఎంక్వైరీలు చేస్తున్నావంట, అందరినీ బెదిరించి చేయి చేసుకుంటున్నావంట. ఎవరిచ్చారు నీకు అధికారం? అసలు ఇక్కడి క్రైమ్ కేసుపై నీ ఇంట్రెస్ట్ ఏంటి? ఎందుకు స్టేట్ దాటి ఇక్కడి వరకు వచ్చావు? నీకు ఎవరు ఆర్డర్స్ ఇచ్చారు? నీ దగ్గర ఉన్న పర్మిషన్ లెటర్ చూపించు అంటూ ఆపకుండా ప్రశ్నలు వేశాడు ఆయన. కళ్యాణ్ ఆన్సర్ ఇవ్వలేదు. సైలెంట్గా చేతులు కట్టుకుని చూస్తున్నాడు. అతడు మౌనం ఎంత ప్రమాదమో అక్కడే ఉన్న సమీర్కి తెలుసు. అతడు మనసులో అనుకుంటూ ఉన్నాడు, మీరు అయిపోయారురా, మీ ముందు ఉంది సింగంరా, తప్పకుండా మీ ఆట కట్టిస్తాడు అనుకుంటూ ఉన్నాడు. కళ్యాణ్ సైలెంట్గా ఉండేసరికి కమిషనర్ కంగారు పడ్డాడు. నాగరాజు కలుగ చేసుకుని, అసలు ఏంటి అయ్యా నీ సమస్య? నీకేం పని ఆ జాలరి వాళ్ళ చావులతో? వాళ్ళెవరైనా వచ్చి నీకు కంప్లైంట్ ఇచ్చారా? అంటే ఇక్కడ ఉన్న గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ పనికిరాని వాళ్ళు అనుకున్నారా? ఎక్కడో హైదరాబాదులో ఉన్న నిన్ను పిలిపించి కేసు డీల్ చేయమనటానికి కమిషనర్ అడిగిన ప్రశ్నలకు ఆన్సర్ చెప్పు. నీకేం అధికారం ఉంది ఇక్కడికి వచ్చి అందరినీ ఎంక్వైరీ చేయటానికి అంటూ గొంతు పెంచాడు. కళ్యాణ్ ఆన్సర్ ఇవ్వలేదు. సైలెంట్గా చూస్తూ నిల్చున్నాడు. నాగరాజు కూడా వీడేంటి అరుస్తుంటే కూల్గా చూస్తున్నాడు అని ఆలోచిస్తూ ఉంటే సాయిరెడ్డి మనసులో ఏదో ప్లాన్లో ఉన్నాడు, వీడు నోరు ఎత్తకుండా నేను చూస్తూ ఉంటా అనుకున్నాడు. కమిషనర్ మళ్ళీ నోరు పెంచి, మిస్టర్ కళ్యాణ్, వాట్ ఈస్ దిస్? మీరు రూల్స్ బ్రేక్ చేసి ఇల్లీగల్గా పర్మిషన్ లేని ఎంక్వైరీ చేశారు, అదేంటి అని ప్రశ్నిస్తుంటే పై అధికారిని గౌరవించకుండా మౌనంగా నిల్చుంటే ఏమనుకోవాలి? ఇప్పుడే మీ మీద యాక్షన్ తీసుకోవాలి అని ఆర్డర్స్ ఇస్తాను. మీ హోమ్ మినిస్టర్కి ఇన్ఫామ్ చేస్తాను. మిమ్మల్ని సస్పెండ్ చేయిస్తాను. ముందు అయితే మీరు ఇప్పటి వరకు సేకరించిన ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో అవి హ్యాండ్ ఓవర్ చేయండి. ఈ స్టేషన్కి సంబంధించిన కేస్ ఈ స్టేషన్కి సంబంధం లేనివాడు డీల్ చేయటం నేరంగా పరిగణిస్తున్నా, వెంటనే డీటెయిల్స్ ఇచ్చేయండి అంటూ ఉంటే కళ్యాణ్ ఒక్కసారిగా ఎర్రపడ్డ కళ్ళతో ఆయన వైపు చూసి, ఇవ్వకపోతే అన్నాడు. ఆ గొంతు వాళ్ళకి సింహగర్జనలా వినిపించింది. కాస్త తడబడి, అదేంటి గౌరవం లేకుండా ఏకవచనంగా మాట్లాడుతున్నావు? నువ్వు నీ పై అధికారితో మాట్లాడుతున్నావు తెలుసుకో అని సీరియస్ అయ్యాడు కమిషనర్. కళ్యాణ్ అతడి కంటే సీరియస్గా, నువ్వు నాకు పై అధికారి ఎలా అవుతావు? ఇది నా స్టేషన్ కాదు, నువ్వు నాపై కమిషనర్, నీకు నేను అసిస్టెంట్ కమిషనర్ కాదుగా, మరి నీకు నేను ఎందుకు మర్యాద ఇవ్వాలి? నీకే కాదు ఇక్కడ ఉన్న ఎవరికి నేను మర్యాద ఇవ్వను. ఏం చేస్తారు? ఏంటి, మినిస్టర్కి చెప్పి సస్పెండ్ చేస్తావా అని చిన్నగా నవ్వి, చేయించి చూస్తాను. ఆ మినిస్టర్కి నేను భయపడతా అనుకున్నావా? అంతలేదు అంటూ అరిచాడు. అతడి మాటలు విని అక్కడ అంతా షాక్ అయ్యారు. కమిషనర్ సీరియస్ అవుతూ, నిన్ను వెంటనే సస్పెండ్ చేయిస్తా, చూస్తూ ఉండు అంటూ అరిచాడు. అంతే, కళ్యాణ్ పొజిషన్కి వచ్చి, కానీ త్వరగా చేయించు, నాకేం భయం లేదు. ఇంతకీ ఏమని చెప్పి సస్పెండ్ చేయిస్తావు? నేను క్రిమినల్స్కి అమ్ముడుపోయి అన్యాయంగా 20 మందిని చంపించిన వాడిని పక్కన పెట్టుకుని తిరుగుతూ ఉన్నాను. నేను అన్యాయంకి సపోర్ట్ వస్తూ ఎంతో పెద్ద నేరాన్ని పట్టించుకోకుండా కేసు క్లోజ్ చేశాను. అలాంటి నా ఏరియాకి మీ రాష్ట్రం నుండి వచ్చిన ఏసీపీ ఇక్కడ క్లోజ్ చేసిన కేసు తిరిగి ఓపెన్ చేసి తీగలాగి డొంక అంతా కదిలిస్తుంటే విషయం తెలుసుకుని వాణ్ణి లేపేయాలి అని చూసా, కుదరలేదు. అందుకే వాణ్ణి మీటింగ్కి పిలిచాను. మాట వినలేదు. ఎవిడెన్స్ ఇవ్వను అంటున్నాడు. అందుకని మీరు ఇతన్ని సస్పెండ్ చేయండి అని చెప్తావా? సూపర్, బాగుంటుంది, చేయించు
అంటూ రెచ్చిపోతూ సలహా ఇచ్చాడు కళ్యాణ్. అంతే. కమిషనర్ కంగారుగా కళ్యాణ్ అంటూ అరిచాడు. అంతే. కళ్యాణ్ ఇంకాస్త గట్టిగా అరుస్తూ, హరే చీ ఆపు, నీ నోటితో నన్ను పిలవకు. నీలాంటి పోలీసు వాడి వల్లే పోలీసులు అంటే గౌరవం నమ్మకం లేకుండా పోతుంది జనానికి. నిన్ను చూస్తుంటే నాకు సిగ్గుగా ఉంది. డిపార్ట్మెంట్ పరుగు తీశావు. ఇప్పుడేంటి నీ ప్రాబ్లం అసలు? నేను ఇక్కడికి వచ్చాను అని, చనిపోయిన వారి తరపు నిలుచుని ఎంక్వైరీ చేస్తున్నాను అని నీకెలా తెలుసు? నాకు జరిగిన హత్యల గురించి తెలిసింది. ఒక్క రోజులో మొత్తం మ్యాటర్ తెలుసుకున్నాను. అలాంటిది మరి 3 నెలలుగా మీరేం అంటూ అక్కడి వాళ్ళు సహించలేని లాంగ్వేజ్తో ప్రశ్నించాడు. కళ్యాణ్ నోటి నుండి వచ్చిన మాట విన్న సమీర్ లోలో నవ్వుకుంటూ నిలుచున్నాడు. కమిషనర్ తట్టుకోలేక, ఏంటిది, నోరు హద్దుల్లో పెట్టుకుని మాట్లాడు అంటుంటే కళ్యాణ్ నవ్వుతూ, ఏం కోపం వచ్చిందా? నేను మీ ముందు నిలుచుని ఒక్క మాట తప్పుగా అంటే రోషం వచ్చిందిగా. మరి బయట ప్రజలు ఉమ్మేస్తున్నారు, ఏం పౌరుషం రావటంలే? ఓ, మీ ముందు అంటే రోషం వస్తుంది. వాళ్ళు తిట్లు మీ వరకు రావటం లేదు కదా, దులిపేసుకుంటున్నారు. ఇంతకీ నీ పక్కన ఉన్న శాల్తీ ఎంతిచ్చాడు? ఎంతకీ నీ నిజాయితీని అమ్మేశావు అంటూ అడిగాడు కళ్యాణ్. అంతే. కమిషనర్ కంగారుగా, కళ్యాణ్ ఏంటిది, నీకు ఎంత ధైర్యం నన్ను మాటలు అనటానికి అంటూ ఉంటే నాగరాజు కలుగు చేసుకుని, నాకు అమ్ముడు పోవటం ఏంటి, నేను ఎందుకు కొంటాను, నాకేం అవసరం, అర్థం లేకుండా మాట్లాడుకు, ముందు నీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఇచ్చి సీటీ దాటిపో అంటూ ఆర్డర్ వేశాడు. కళ్యాణ్ ఇంకా అసలు కంట్రోల్ లేకుండా రెచ్చిపోతూ, ఎక్కడికి రా పోయేది, ఇక్కడే ఉంటా, నీ అంత చూస్తా. ఏమన్నారు? ఈ ఏరియాకి సంబంధం లేని పోలీసు వాడిని అనా? ఇప్పుడే ఈ క్షణమై ఇదే ఏరియాకి, ఈ స్టేషన్కి ఏసీపీగా పోస్టింగ్ వేయించుకోగల సత్తా నాకు ఉంది. ఏంటి చూపించమంటారా? ఎవరితో మీరు గేమ్ ఆడాలి అనుకుంటున్నారో తెలుసా? సింగంరా. ఒక్కొక్కటి నాటకాలు అన్నీ నాకు తెలుసు. ఎందుకు ఇదంతా చేశారో, ఎలా చేశారో పక్కా సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి. నోరు ఎత్తారో లేపేస్తా, జాగ్రత్త. నన్ను సస్పెండ్ చేస్తారు అని, దొరికితే మర్డర్ అటెంప్ట్ చేస్తారు అని భయపడేవాడు కాదు కళ్యాణ్. చెప్పాగా, మూసుకుని ఉంటే మీకే మంచిది అంటూ అరిచి అందరి నోరు మోయించాడు కళ్యాణ్. అతడి అరుపు మెరుపులా కళ్ళ ముందు పిడుగులు పడుతున్నట్టు అతడు ఇస్తున్న వార్నింగ్కి జడుసుకుని అంతా సైలెంట్ అయ్యారు. సాయిరెడ్డి అప్పుడు ధైర్యం చేసి నోరు తెరిచి, చూడు బాబు, నీకు మేటర్ అంతా తెలుసు అని మాకు తెలుసు. నీతో ఫైట్ మా వల్ల కాదు అని హాస్పిటల్లో ఉన్న రౌడీలను చూశాక తెలిసింది. ఇంకా ఈ మీటింగ్, ఫైరింగ్ కూడా చెల్లవు అని అర్థమైంది. అందుకే నేరుగా విషయానికి వస్తున్నాం. నీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ మాకు ఇచ్చేసి వెళ్ళటానికి ఏం తీసుకుంటావు చెప్పు, చాలు అంటూ అడిగాడు. అతడి సాహసంతో అక్కడి వాళ్ళు కంగారు పడి కళ్యాణ్ ఏమంటాడో అన్నట్టు చూస్తుంటే కళ్యాణ్ చిన్నగా నవ్వి 10 నిమిషాలు అన్నాడు. అంతే. అక్కడ ఉన్న అందరూ షాక్ అయ్యారు. 10 నిమిషాలు ఎందుకు, 10 నిమిషాలు అంటూ అడిగారు. కళ్యాణ్ సీరియస్ పొజిషన్కి వచ్చి, చెప్తాను అసలు ఏం జరిగింది. ఈ ఏరియా ఎమ్మెల్యే గారు అయిన దయామయుడు నాగరాజు గారు చనిపోయిన 20 మంది దహన సంస్కారాలు చేయించారు. కానీ వాళ్ళని చంపించింది స్వయంగా ఆయనే. మత్స్యకారుల గుడిసెలు ఖాళీ చేయించి అక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టించాలి అని ప్లాన్ చేసుకుని అందుకు అడ్డంగా ఉన్న 20 కుటుంబాలని అడ్డు తొలగించుకున్నారు ఎమ్మెల్యే గారు. కొత్త బోట్లతో వేటకు వెళ్ళిన వారిని నడి సముద్రంలో మీ మనుషులను పెట్టించి దారుణంగా కొట్టి చంపేసి ఆ సముద్రంలో పడేసి తుఫాను కారణంగా చనిపోయారు అని నమ్మేలా చేశారు. సూపర్. బాగున్న బోట్లు తిరిగి ఇచ్చేసి ఎక్కడ అప్పు తీర్చుకుంటారో అని ఎలక్ట్రికల్ కట్టర్తో బోట్లు ముక్కలు ముక్కలు అయ్యేలా చేసి మత్స్యకారుల ఫ్యామిలీకి నిల్వ నీడ లేకుండా చేశారు. ఇన్సూరెన్స్ రాకుండా పక్కా ప్లాన్ చేశారు. అందుకు ఎలాంటి సాక్ష్యం లేకుండా ప్రెస్ని బెదిరించారు. పోస్ట్ మార్టం డాక్టర్ని బెదిరించారు. రిపోర్ట్ మార్చి ఇచ్చేలా చేశారు. వస్తువుల ప్రసాద్ని అడ్డం పెట్టుకుని ప్రస్తుతం గుడిసెలు ఖాళీ చేయిస్తున్నారు. మీకు కార్పొరేటర్ స్థాయి రెడ్డి గారు, కమిషనర్ హర్షవర్ధన్ గారు సహకరించారు. ఎంతో తెలివిగా మీరు అక్కడి ఏరియా వాళ్ళకి మంచివాడుగా కలరింగ్ ఇచ్చారు. ల్యాండ్ ఇప్పుడు పక్కా రిజిస్ట్రేషన్ అయ్యింది. అందుకు బ్రోకర్ సుందరం హెల్ప్ చేశాడు. అవన్నీ తెలుసుకున్న నన్ను చంపించే ప్రయత్నం కూడా చేశారు. అవునా అంటూ అడిగాడు కళ్యాణ్. అక్కడ ఉన్న అంతా విసుగ్గా, అరే అదంతా తెలిసిన విషయమేగా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు, నీకు ఏం కావాలో అది చెప్పు అంటూ అరిచారు వాళ్ళు.
కళ్యాణ్ గట్టిగా నవ్వుతూ మీ అంతు చూస్తాం అంతే. కళ్యాణ్ సాహసం తెలిపి అతడు ఛేదించిన పెద్ద క్రైమ్ని దేశమంతా తెలుసుకున్నారు. ఒక్కసారిగా అంతా ఆశ్చర్యపోయారు. అఖిలాండేశ్వరి వార్తలు చూసి ఆవేశంగా వీడేంటి వైజాగ్లో తేలాడు, ఎవడికో మూడింది అయిపోయారు అనుకుంటూ ఉండగా అక్కడ విజయ్ కనిపించాడు. అంతే, ఆవిడ రంకెలు వేస్తూ మధు అని అరిచి పిలిచింది. ఆమె ఏం జరిగిందో అని కంగారుగా వచ్చింది. అఖిలాండేశ్వరి అరుస్తూ నువ్వు నీ వలలో వేసుకున్నా అని చెబుతున్న విజయ్ నీకు కూడా నిజం చెప్పకుండా చెన్నై కాకుండా వైజాగ్ చేరాడు చూడు. వీళ్ళని నమ్మకూడదు. అన్న తమ్ముడు పెద్ద మాయగాళ్ళు, అన్నీ అబద్ధాలు. అంటే వాడు ఇంకా నీ ట్రాప్లో పూర్తిగా పడలేదు. నువ్వు ఇంకా ఎక్కువ వర్క్ చేయాలి. వాడు డ్యూటీ విషయాలు కానీ ఇంకే విషయాలు కానీ నీ దగ్గర దాచిపెట్టే ప్రయత్నం చేయకుండా నీ ప్రేమలో పిచ్చోడు అవ్వాలి. తెలుసుకో. వాడు ఇక్కడికి రాగానే నువ్వు అలకసిన్ మెయింటైన్ చెయ్యి. వాడు నిన్ను బ్రతిమలాడి నీ వశం అవ్వాలి అని చెప్పి అక్కడి కేసు ఏంటి, కళ్యాణ్కి వచ్చిన మంచి పేరు ఏంటి చూడటం ఇష్టం లేక వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళాక మధు రఘురామయ్య గట్టిగా నవ్వుకున్నారు. మన సింగం మళ్ళీ విజయం సాధించింది. ఇప్పుడు కోర్టులో ఎలాంటి తీర్పు ఇస్తారు అని చూస్తూ ఉన్నారు. మరోవైపు హైదరాబాద్ పోలీస్ బృందం అంతా విశాఖలో తమ సింగం పంజాపడింది అని గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు. అక్కడ జరుగుతున్న గొడవ, గందరగోళం, మీడియా చూపిస్తున్న ఇంట్రెస్ట్, సీఎం, హోమ్ మినిస్టర్ అందరూ కళ్యాణ్ ముందు ప్రత్యక్షం అవటం గొప్పగా ఇంకా వింతగా అనుకుంటూ ఉంటే ఇక్కడ సీఎం ఆనందంగా దట్ ఈజ్ సింగం అనుకున్నారు. చాలా సంతోషపడ్డారు. ఇంత పెద్ద క్రైమ్ బయట పెట్టాడు అని అభినందించాలి అనుకుంటూ ఉన్నారు. మినిస్టర్ మాత్రం నిట్టూరుస్తూ వీడికి ఇక్కడ ఉన్న వాళ్ళని హింస పెట్టేది చాలదు అని పక్కూరికి పోయి కూడా హింస పెడుతున్నాడు. పాపం ఆ మినిస్టర్ పరిస్థితి ఏమిటో. ఏమయ్యా విఆర్, ఆ కళ్యాణ్ గాడు ఇక్కడ ఎమ్మెల్యేగా నిన్ను ఒక ఆట ఆడుకుని నీకు పదవి లేకుండా చేశాడు. పాపం ఆ ఎమ్మెల్యేకి లైఫే లేకుండా చేసేశాడు. ఇంక జన్మకి ఆ ఎమ్మెల్యే బయటకు రాడు. ఒకటా రెండా 20 హత్యలు చేశాడు, అయిపోయాడు అంటూ అతనికి తెలియకుండానే విఆర్ ముందు కళ్యాణ్ని మెచ్చుకున్నట్టు మాట్లాడేసరికి విఆర్ రగిలిపోతూ ఇంక ఆపవయ్యా, చెప్పేవి కానీ. దొరికే వరకు అందరూ దొరలే. దొరికితే ఎవడి హిస్టరీలో ఎన్ని క్రైమ్లు ఉన్నాయో తెలుస్తుంది. ముందు అయితే నువ్వు సైలెంట్గా ఉంటే మంచిది, లేదంటే బాగోదు చెప్తున్నా అని అరిచి మినిస్టర్ నోరు మూయించాడు. సెల్వ లైవ్ న్యూస్ చూస్తూనే ఏదో ప్లాన్లో ఉన్నాడు. అక్కడ అంతటి గందరగోళం చేయటానికి కళ్యాణ్కి హెల్ప్ చేస్తుంది ఆ రమేష్, సీక్రెట్ పోలీస్ ఆఫీసర్. వాడి టీం ఎప్పుడు ఏసీపీకి అండగా సిన్సియర్గా ఉంటూ వాడి విజయాలకు కారణమవుతుంది. ముందైతే వాడి సంగతి చూడాలి. మన ప్రతి మూమెంట్ రమేష్ టీం అబ్జర్వ్ చేస్తూ ఆ కళ్యాణ్కి చేరవేస్తూ ఉన్నారు. అందుకే వాడు గెలుస్తున్నాడు. అంత టీం వర్క్ ఉన్నవాడిని అడ్డు తొలగించాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. మరోవైపు పారిష్ సాహసం చేసి మానసిక పరిస్థితి బాగోలేని పేషెంట్గా హాస్పిటల్లో చేరి ఉన్న నాయక్ని ఎంతో తెలివిగా అక్కడి నుండి తప్పించుకునే ప్లాన్ చేశాడు. అక్కడి సెక్యూరిటీకి ఎంతో ఇబ్బంది కలిగించే విధంగా కొందరు పేషెంట్స్ని బయటికి వదలమని అక్కడి ఆయాలకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. వాళ్ళు అందరినీ రెచ్చగొట్టి ఒకేసారి బయటికి వచ్చేలా చేస్తే పెద్ద గందరగోళం ఏర్పడుతుంది అని ప్లాన్ చేస్తున్నాడు. వాళ్ళు ఆడుకునే ఖాళీ ప్రదేశానికి అంతా వచ్చి చేరారు. అది వాళ్ళకి ఫ్రీ టైం. కాసేపు అంతా ఆడుకుని ఒత్తిడి తగ్గించుకునే అవకాశం ఉంటుంది అని వాళ్ళని అలా ఫ్రీగా విడిచిపెడతారు. అదే సమయంలో కొంతమంది అరుచుకుని కొట్టుకుంటూ ఉన్నారు. ఏంటిది అని అక్కడి సెక్యూరిటీ వాళ్ళని కంట్రోల్ చేస్తూ ఉన్నారు. అయినా వాళ్ళు ఆగటం లేదు. ఆ హడావిడిలో నాయకిని అక్కడి ఆయా వెనుక గోడ నుండి బయటకు తప్పించుకునే సహాయం చేసింది. అతడు అవతల వైపు ఎస్కేప్ అయ్యాడు. అక్కడ ఆ పాటికే పారిష్ వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. నాయక్ రావటం, నిమిషంలో వెహికల్ ఎక్కి ముందుకు వెళ్ళిపోవటం జరిగిపోయాయి. అతడు తప్పించుకున్నాడు అన్న విషయం అక్కడ ఎవరికీ తెలియదు. నాయక్ సీక్రెట్ ప్రదేశానికి చేరుకున్నాడు. ఇంకా అతన్ని ఎవరూ పట్టుకోలేరు అనే నమ్మకం ఏర్పడింది అందరికీ. సెల్వ ఆనందంగా నాయక్ తప్పించుకున్నాడు. సమయానికి ఆ కళ్యాణ్, విజయ్ ఇంకా కళ్యాణ్ చెంచా రమేష్ టీం లేదు. ఇంక ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంకా ఆ కళ్యాణ్ వాడిని ఏమీ చేయలేడు అని ఆనందపడిపోతూ ఉన్నారు. అందులో వాళ్ళకి లైవ్ న్యూస్లో జనం మధ్య నడుచుకుంటూ కోర్టు లోపలికి వెళుతున్న కళ్యాణ్ భార్య కనిపించింది. ఫస్ట్ టైం కళ్యాణ్ భార్య జనం మధ్యకు వచ్చింది. ఆమెను చూసి అంతా షాక్ అయ్యారు.
వీడి పెళ్ళాన్ని పబ్లిక్లోకి తెచ్చాడు. వీడి వీక్ పాయింట్ 100%. ఈ అమ్మాయి. దీన్ని ఏదో ఒకటి చేస్తే నా కొడుకు గిలగిలా కొట్టుకుంటాడు అనుకున్నారు. అందుకే ప్లాన్ చేశారు. ఉన్నట్టుండి అక్కడ తొక్కిసలాట నెలకొని ఆ గందరగోళంలో వీడి పెళ్ళాన్ని మన వాళ్ళు ఎత్తుకురావాలి. సెల్వ ప్లాన్ చేయి వెంటనే, అది మనకి కావాలి అని బిఆర్ అరిచాడు. సెల్వ మనుషులని సిద్ధం చేశాను. వాళ్ళు సంఘటన స్థలానికి చేరుకుంటున్నారు. ఇవాళ కళ్యాణ్ అయిపోయాడు. వాడి పెళ్ళం మనకి దొరికినట్టే అని నమ్మకం చెప్పి జరిగేది చూస్తూ ఉన్నారు. కొంత సమయం ముందు నేరం చేసిన వాళ్ళని కళ్యాణ్ గారు అరెస్ట్ చేయించారు అని సీతమ్మ టీవీలో చూపించింది. అంతే, మిన్నీ చాలా గొప్పగా ఫీల్ అయింది. చనిపోయిన వారికి న్యాయం జరగాలి. వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడకుండా కళ్యాణ్ గారు అందరికీ న్యాయం చేయాలి. సీతమ్మ, నన్ను కోర్టు దగ్గరకు తీసుకువెళ్ళవా? జరిగేది నేను దగ్గరుండి చూడాలి ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేసింది మిన్నీ. ఆవిడ కంగారుగా, అమ్మో సార్ తిడతారు ఏమో. చిట్టి తల్లి, ఎందుకు వచ్చిన రిస్క్, టీవీలో చూద్దాం అని చెప్పినా మిన్నీ వినిపించుకోలేదు. లేదు, నేను అక్కడికి వెళ్ళాలి. ఆ మత్స్యకారుల ఆనందం, వారికి జరిగే న్యాయం కళ్ళారా చూడాలి అని ఎంతో గొడవ చేసింది. సీతమ్మ విషయం కళ్యాణ్కి చెప్పాలి అని కాల్ చేసినా అతడు లిఫ్ట్ చేయలేదు. అందుకే అక్కడి సెక్యూరిటీని వెంట పెట్టుకుని బయటకు వచ్చింది. కోర్టు ఆవరణలో మరణించిన వారి కుటుంబాలు మిన్నీని చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ, వారికి మేలు చేయటానికి దేవతలా ఇక్కడికి వచ్చావమ్మా, నీ కారణంగా మాకు ఈరోజు న్యాయం జరుగుతుంది అని ఆమెను మెచ్చుకుంటూ ఉన్నారు. గతంలో ఆమెను విసిరికొట్టిన ప్రజలు ఇప్పుడు దేవతలా చూస్తూ గౌరవిస్తూ ఉన్నారు. మిన్నీ వాళ్ళ పిల్లల్ని దగ్గర తీసుకుని, మీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది అని అక్కడి నుండి లోపలికి వెళ్ళింది. మిన్నీ రాకతో అక్కడ కళ్యాణ్ టీం అలర్ట్ అయ్యి ఆమె ఫుల్ సెక్యూరిటీ ఇస్తూ ఉన్నారు. విచారణ మొదలైంది. జడ్జి గారి ముందు అన్ని ఎవిడెన్స్, అలాగే నాగరాజు చేసిన క్రైమ్ వివరాలు, మీడియా తీసిన వీడియో అన్నిటినీ పెట్టాడు కళ్యాణ్. అలాగే ఎంతో ఎమోషనల్గా మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ బోన్లో నిల్చున్న ఈ వ్యక్తులు సాధారణ సిటిజన్స్ కాదు సార్. ఒకరు ప్రజాప్రతినిధి, ఒకరు కార్పొరేషన్ సంస్థ కొరకు ఎన్నుకోబడ్డవారు, ఇంకొకరు లా అండ్ ఆర్డర్ రక్షించి నేరస్తులను అదుపులో పెట్టాల్సిన వారు. ఇంత గొప్ప పదవుల్లో ఉన్న వీరు తమ స్వలాభం కొరకు అన్యాయంగా 20 మర్డర్స్ చేశారు. అమాయక ప్రజలను రోడ్డుకి లాగేశారు. కేవలం మత్స్యకారులు ఉంటున్న స్థలం విలువగలది కావటమే వారికి శాపమయ్యింది. చిల్లర పడేసి అక్కడ కొందరిని ఖాళీ చేయించారు. కానీ ఆ చిల్లరకి లొంగని వాళ్ళని అన్యాయంగా చంపించారు. అడిగేవారు లేరు అని డిపార్ట్మెంట్ వాళ్ళని బెదిరించి నేరాన్ని తుఫాన్ మీదికి నెట్టారు అంటూ సాక్ష్యాలు ఎలా బయట పెట్టకుండా వేశారు, ఎలా ఇంటిని తాకట్టు పెట్టేలా చేశారు. ఇన్సూరెన్స్ రాకుండా, ఎవరి ఆదరణ లేకుండా చేసి మొత్తం కుటుంబాలని రోడ్డున పడేసి వాళ్ళు ఉంటున్న ప్రదేశంలో ఈ నాగరాజు కమర్షియల్ కాంప్లెక్స్ కట్టించాలని ప్లాన్ చేశాడు. అందుకే ఆ స్థలాన్ని అతడు పేరున రిజిస్టర్ చేయించుకున్నాడు. ఎవరు అడగరు, ఎవరికీ ధైర్యం లేదు అనే ధీమాతో ఎంతో ధైర్యంగా అతడి పేరున స్థలం మార్చుకుని కన్స్ట్రక్షన్కి ప్లాన్ చేస్తున్నాడు అంటూ గట్టిగా అరిచి చెప్పాడు. నాగరాజు కంగారుగా చూసి ముఖం దించుకున్నాడు. కళ్యాణ్ సీరియస్గా చూస్తూ అతడు వస్తువుల ప్రసాద్ని అడ్డం పెట్టుకుని గుడిసెలు రాయించుకోవటం గురించి అతడి ద్వారానే చెప్పించాడు. కళ్యాణ్ చేతి దెబ్బ రుచి చూసిన వస్తువుల ప్రసాద్ మర్యాదగా వచ్చి కోర్టు ముందు నిజం చెప్పాడు. అలాగే పత్రిక ఎడిటర్ వచ్చి జరిగింది చెప్పాడు. ఇన్సూరెన్స్ వాళ్ళు తనని బెదిరించింది చెప్పారు. పోస్ట్మార్టం రిపోర్ట్స్ ఇచ్చిన డాక్టర్ తన కూతురిని ఎత్తుకుపోయి బెదిరించిన వైనం చెప్పాడు. అందరూ కళ్యాణ్ వచ్చిన ధైర్యంతో నిజాలు నిర్భయంగా చెప్పారు. అంతా జడ్జి గారు నోట్ చేసుకున్నారు. అక్కడ ఉన్న అందరూ తెలుసుకున్నారు. ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు అందరూ. కళ్యాణ్ నిట్టూరుస్తూ, జడ్జి గారు, అనుకోకుండా నేను ఈ ఊరు రావటం జరిగింది. జరిగిన అన్యాయం నాకు తెలిసి ఎంక్వైరీ చేసి నిజాలు తెలుసుకుని కేసు వెలుపుకి తీసే ప్రయత్నం చేస్తుంటే నా మీదకి రౌడీలను పంపించి చంపాలి అని చూశారు అంటూ అప్పుడు జరిగిన ఫైట్ సీన్ వీడియో ఆయన ముందు ఉంచి చూడండి సార్ అన్నాడు. అక్కడ అందరూ కళ్యాణ్ రౌడీలను వేరే ఉతుకుడు ఉతకడం చూశారు. అంతా కళ్యాణ్ శక్తి సామర్థ్యాలు గుర్తించారు. అతడు ఆవేదనగా చెబుతున్నాడు. నన్ను చంపటం కుదరకపోయేసరికి నాతో మీటింగ్ ఏర్పాటు చేసి మాటలతో కమిషనర్ గారు బెదిరించారు.
కుదరకపోయేసరికి నాకు రేటు కట్టి బేరం పెట్టాలి అని చూశారు. ఇదంతా మన దౌర్భాగ్యం సార్. నా డిపార్ట్మెంట్ వాళ్ళు అవినీతికి పాల్పడటం, నేను వాళ్ళని అరెస్ట్ చేయించడం నాకు సిగ్గుగా ఉంది అని విచారంగా చెబుతున్నాడు. ప్రజలని రక్షించాల్సిన వారే భక్షిస్తూ అడిగేవారిని, అడ్డుకునేవారిని తమ వద్ద ఉన్న డబ్బు పలుకుబడితో అడ్డుకుంటూ ఉన్నారు. అందుకే సిన్సియర్ పర్సన్స్ ట్రాన్స్ఫర్ లేదా సస్పెండ్ అది కుదరకపోతే యాక్సిడెంట్స్లో పోతున్నారు. అవినీతి ఆకలికి పేదవాడు, ఆ పేదవాడికి సహాయపడాలి అనుకున్నవాడు బలి అవుతున్నాడు. మీరు అన్నిటినీ పరిశీలించి చనిపోయిన వారి కుటుంబాలకు న్యాయం చేయాలి. అన్యాయంగా ప్రాణాలు పోగొట్టుకున్న వారి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను. నేను తెలుసుకున్న విషయాలు అన్నిటినీ మీ ముందు ఉంచాను. మీరు న్యాయం చేసి నేరస్తులకు శిక్ష విధించాలి. అలాగే గౌరవనీయులు అయిన సీఎం గారు నిరాశ్రులైన ఓటగడ్డ వాసులకి అదే ప్రదేశంలో పక్కా ఇల్లు కట్టించి పెట్టాలి. వాళ్ళు బ్రతకటానికి సరైన మార్గం చూపాలి అన్నదే నా కోరిక అని ఒక లాయర్ ప్లేస్లో అతడు నిల్చుని మొత్తం కేసు అంతా వివరంగా తెలియచేసి వారికి న్యాయం చేయాలని కోరారు. అంతే, బోనులో ఉన్న ముగ్గురికి ముచ్చెమటలు పట్టాయి. ఇంకా తమని ఎవరూ కాపాడలేరు అని, చేసిన తప్పు తప్పించుకునే అవకాశం లేదు అని నిట్టూరుస్తూ భయంగా చూస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న ప్రజలు కళ్యాణ్ వాదన, అతడి కోరిక విని ఆనందంగా చప్పట్లు కొడుతూ అతన్ని మెచ్చుకుంటూ ఉన్నారు. కోర్టు ఆర్డర్ అంటూ అందరినీ సైలెంట్గా ఉండమని చెప్పారు. నెమ్మదైన జనం అంతా కోర్టు ఏమని తీర్పు ఇస్తుందో అని ఎదురు చూస్తూ ఉన్నారు. జడ్జి గారు కళ్యాణ్ చెప్పింది అంతా విన్నారు. సాక్ష్యాధారాలు పరిశీలించారు. నేరం నిరూపణ అయ్యింది అని చింతిస్తూ, నిజమే, ఏసీపీ కళ్యాణ్ చెప్పినట్టు ప్రజలకు సేవ చేయాల్సిన వారే తమ పదవులు దుర్వినియోగం చేస్తూ, వారిని హింస పెడుతూ, హత్యలు చేస్తూ, అమానుషంగా వ్యవహరిస్తూ ఉంటే ప్రజలకు ఉద్యోగంపై నమ్మకం ఎలా ఉంటుంది? ఇప్పుడు జరిగిన ఘోరం, దారుణం. నిర్దయగా 20 మందిని హతమార్చి భరించలేని నేరం చేశారు. ఈ హత్యలకు కారణమైన నాగరాజుకి వెంటనే మరణశిక్ష విధిస్తున్నాను. అతడికి సహకరించిన సాయిరెడ్డికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తున్నాను. అలాగే పోలీసు వ్యవస్థ సిగ్గుపడేలా అన్యాయానికి అమ్ముడుపోయి చట్టాన్ని తప్పుదారి పట్టించిన హర్షవర్ధన్కి 7 ఏళ్ళు జైలు శిక్ష విధిస్తూ వెంటనే వీరి అధికారాలు రద్దు చేస్తూ శిక్షని అమలు చేయాలి అని తీర్పు ఇస్తున్నారు. అలాగే కళ్యాణ్ కోరిన విధంగా ప్రభుత్వం ఓటగడ్డ వాసులకి పక్కా ఇల్లు కట్టించివ్వాలి. అలాగే బాధిత కుటుంబం ఒక్కొక్కరికి 50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి అని, ఆ సొమ్ము నాగరాజు, సాయిరెడ్డి ఇంకా హర్షవర్ధన్ వద్ద వసూలు చేయాలి అని ఆదేశించడం జరిగింది. అవినీతితో కూడబెట్టిన ధనం అన్యాయమైన వారికి ఇప్పించడం తప్పు కాదు అని కోర్టు నిర్ణయం తీసుకుంది. వెంటనే అన్నిటినీ అమలు చేయాలి. ముఖ్యంగా నాగరాజుకి ఉరిశిక్ష ఈ నెల ఆఖరున అమలు చేయాలి. అందులో ఎలాంటి మార్పు లేదు. ఈ కేసు విచారణ, శిక్ష విధానం చూసి అయినా అధికారంలో ఉన్నవాళ్ళు నేరం చేయటానికి భయపడి వెనకడుగు వేస్తే సంతోషం. అలాగే కోర్టు కళ్యాణ్ తెలివిని, సిన్సియారిటీ, వృత్తి పట్ల ఉన్న అంకిత భావంని మెచ్చుకుంటూ ఉంది. ఏసీపీ కళ్యాణ్ లాంటి వారు అన్ని జిల్లాలలో ఉండాలి. వీరిని చూసి పోలీస్ డిపార్ట్మెంట్ గర్వపడాలి. అంతా ఆదర్శంగా తీసుకోవాలి అని తెలియజేస్తున్నాను అంటూ అందరూ సంతోషపడే తీర్పు ఆలస్యం చేయకుండా ఇచ్చారు జడ్జి గారు. అంతే, అందరూ ఆ తీర్పుకి సంతోషపడ్డారు. మిన్నీకి చాలా సంతోషం కలిగింది. కళ్యాణ్ గారు ఇచ్చిన మాట నిలుపుకుని నేరస్తులకు శిక్ష వేయించారు. అన్యాయమైన వారికి న్యాయం చేశారు అని గొప్పగా ఫీల్ అవుతూ చప్పట్లు కొట్టింది. అంతా సంతోషంగా ఉన్నారు. కళ్యాణ్ అనుకున్నది పూర్తి చేశాను అనుకుంటూనే మిన్నీ అక్కడ ఉంది అనిపించి వెనక్కి తిరిగి చూశాడు. ఆమె నవ్వుతూ అతన్ని చూసి చేయి ఊపుతూ అనుసరిస్తూ కనిపించింది. అంతే, అతడు సంతోషపడుతూ, హే మిన్నీ, నువ్వేంటిక్కడ, ఎలా వచ్చావు అంటూ ఆనందంగా ఆమెకు దగ్గరగా వెళ్ళపోయి అక్కడ అడ్డంగా ఉన్న వారిని తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. విజయ్ కూడా మిన్నీని చూసి, మిన్నీ ఇక్కడికి ఎందుకు వచ్చింది అనుకుంటూ కంగారుగా ఆమెను చేరుకునే పనిలో ఉన్నాడు. నేరస్తులను అదుపులోకి తీసుకుని అక్కడి పోలీస్ సిబ్బంది అలర్ట్గా బయటకు వెళుతున్నారు. మీడియా కళ్యాణ్కి అడ్డం పడి అభినందనలు తెలుపుతూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. అక్కడి చూపు అంతా మిన్నీ వైపే ఉంది. ఆమెను వెంటనే చేరుకోవాలి అని తొందరగా నేను చేసింది అంతా నా వృత్తి ధర్మం మాత్రమే, ఎలాంటి పొగడ్తలు నాకు అవసరం లేదు
అని చెప్పేసి వెలుపలికి వస్తున్నాడు. అక్కడి జనం అంతా కళ్యాణ్ బాబు మీరు మాకు ఎంతో మేలు చేశారు అంటూ కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉన్నారు. మిన్ని సీతమ్మ ఆ జనం మధ్య ఇరుక్కున్నారు. విజయ్ కంగారుగా వస్తున్నాడు. అంతలో అతడు చూసుకోకుండా ఒక గుంతలో కాలు పెట్టి స్లిప్ అయ్యాడు. అతడి పాదం మెలిపడింది. ఇంకోవైపు కొందరు వ్యక్తులు ఆమెను తప్పించే ప్రయత్నం చేయాలి అని అక్కడికి చేరుకుని ఆమెకు అతి చేరువుగా వస్తున్నారు. కళ్యాణ్ ఏదో ప్రమాదం ఊహించి కంగారుగా అందరినీ తప్పుకోండి అంటూ ముందుకు కదిలాడు. అక్కడ అంతా హడావుడి, చుట్టూ జనం. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. నేరస్తులను వెహికల్ ఎక్కిస్తున్నారు. సరిగ్గా అదే అదును అనుకుని అక్కడికి వచ్చిన వ్యక్తులు స్మోక్ బాంబ్ వేశారు. మొత్తం పొగ ఊపిరి ఆడకుండా చేస్తూ పరిసరాలు కనిపించే అవకాశం లేకుండా భయానకంగా మారింది. అక్కడ జరిగే గందరగోళంకి ప్రజలు అంతా భయపడి ఒకరిని ఒకరు తోసుకుంటూ తొక్కిసలాడుతూ అక్కడి నుండి పారిపోయే ప్రయత్నం చేస్తున్నారు అంతా. అక్కడ చాలా పోలీస్ సిబ్బంది ఉన్నారు. నేరస్తులు వారి అదుపులోనే ఉన్నారు. అలాగే అక్కడి న్యాయమూర్తికి రక్షణ ఇస్తూ వెహికల్ వెక్కించి పంపించాడు. ఎవరి విధి వారు సక్రమంగా నిర్వర్తిస్తూ ఉన్నారు. ఇదంతా నేరస్తులను తప్పించే ప్రయత్నం అని అంతా అనుకుంటున్నారు. కానీ కళ్యాణ్ ఇంకేదో ఊహించాడు. అతడికి తన మిన్నీపై అటాక్ జరుగుతుంది అని అనిపించింది. అందుకే ఎంతో సూక్ష్మంగా పరిసరాలు అంచనా వేసుకుంటూ మెరుపు వేగంలో ముందుకు వచ్చాడు. అప్పటికే మిన్నీ జనం తొక్కిసలాట కింద పడింది. సీతమ్మ దూరంగా వెళ్ళి పడింది. ఆవిడ లేచి మిన్నీ కోసం పరుగులు తీసింది. కింద పడ్డ మిన్నీ కళ్యాణ్ గారు అంటూ గట్టిగా అరిచింది. ఆ పిలుపు విన్న కళ్యాణ్ గుండె వణికింది. ఆమె అతి కష్టం మీద పైకి లేవాలి అని చూస్తున్న అవకాశం లేకుండా పోయింది. ఆ పొగలో ఆమెకు ఎవరు కనిపించడం లేదు. అలాగే ఎవరు సహాయపడకుండా తొక్కి పడేస్తూ ఉన్నారు. అంతా అరుపులు, కేకలు, మొత్తం గందరగోళం నెలకొంది. అదంతా చూసి కళ్యాణ్ భయంగా మిన్నీ అంటూ అరుస్తూ ఆమె ఉన్న వైపు వస్తున్నాడు. అతడి కంగారు అరుపులు విన్న జనం అటువైపు తిరిగి చూసే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఆమెను అపహరించాలని వచ్చిన వాళ్ళు ఆమెకు చేరువుగా వస్తున్నారు. ఆమె కింద పడి ఉంది. ఎవరో కంగారుగా వచ్చి ఆమెను పైకి లేవనెత్తి పట్టుకుని సపోర్ట్ చేస్తున్నారు. ఆమె భయపడిపోతూ తనకి సపోర్ట్ ఇస్తున్న వాళ్ళు ఎవరు అన్నట్టు చూసి ఆశ్చర్యంగా అతన్ని విదిలించుకునే ప్రయత్నం చేయకుండా ధైర్యం తెచ్చుకుంటూ అంది. ఉన్నట్టుండి ఆమె చుట్టూ 10 మంది ప్రొటెక్ట్గా చేరుకున్నారు. ఆ 10 మంది చుట్టూ ఇంకో 100 మంది ఓటగడ్డ వాసులు కవచంలా చుట్టుకుని ఉన్నారు. ఆమెను కిడ్నాప్ చేయాలి అని వచ్చిన వాళ్ళకి ఆమెను చేరే అవకాశం క్షణంలో లేకుండా పోయింది. అంతా అలర్ట్ అయ్యారు. అంత గందరగోళంలో కూడా ఆమెకు ఫుల్ సెక్యూరిటీ అందింది. అలా అందించింది వేరెవరో కాదు, రమేష్ టీం. అతడు ముందుగా అలర్ట్ అయ్యి టార్గెట్ మేడం అయి ఉంటుంది అని అటుగా చేరుకుని రక్షణ కల్పించాడు. ప్రమాదం తప్పించాడు. అంతే. ఆవేశంగా వచ్చిన కళ్యాణ్ చూసి వచ్చిన వాళ్ళు వచ్చినట్టే ఎస్కేప్ అయ్యారు. కళ్యాణ్ ఆ జనాన్ని తప్పుకుని అతడి భార్యని చేరుకున్నాడు. ఆమె అప్పటికే భయపడిపోయి గట్టిగా అరుస్తూ ఉంది. అతడు రావటంతో కంగారుగా అతన్ని హత్తుకుని, కళ్యాణ్ గారు నాకు భయం వేస్తుంది, ఏంటండి ఇదంతా, వెళ్ళిపోదాం అని అడుగుతూ ఉంటే అతడు అంతా అబ్జర్వ్ చేస్తూ ఏం లేదురా, ఏం లేదు, ఎవరు ఏమీ చెయ్యరు, భయపడకు, నేను వచ్చేశాక. కోర్టు వద్ద ఇలాంటివి మామూలే. నేరస్తులను తప్పించే ప్రయత్నం చేస్తారు కానీ ఏమి కాలేదు, టెన్షన్ లేదు అంటూ ఆమెను కంట్రోల్ చేస్తూ రమేష్ వైపు చూసి థ్యాంక్స్ రమేష్ అంటూనే అంతా చెక్ చేయండి అని పంపించాడు. అటుగా కాలు బెణికి కష్టంగా ఉన్న అడుగులు వేస్తూ వచ్చాడు. విజయ్ అక్కడ ఎలాంటి ప్రమాదం జరగలేదు అని అమ్మయ్య అనుకుని మిన్నీని చేరుకున్నాడు. నేరస్తులని సెంట్రల్ జైలుకు పంపించి మిగిలిన అందరినీ సేఫ్గా అక్కడి నుండి పంపించారు పోలీసులు. ఏం జరిగిందో ఏంటో విచారణ చేస్తామంటూ మీడియా వాళ్ళ ముందు తెలియచేశారు. జరిగిన సంఘటన న్యూస్ వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. అంతా వాళ్ళ కంట్రోల్కి వచ్చింది. మిన్నీ మాత్రం భయపడిపోయి కళ్యాణ్ని అంటిపెట్టుకుని భయంగా ఏడుస్తూనే ఉంది. నాకు ఆ భయంగా ఉంది, ఇక్కడి నుండి తీసుకువెళ్ళండి అంటూ అడుగుతుంది. తెలుసు, అందుకే అతడి టెన్షన్ బయట పెట్టకుండా ఆమెను హత్తుకుని ధైర్యం చెబుతూ గెస్ట్ హౌస్కి చేర్చాడు. ఊరి ప్రజలు ఆమెకు అలాగే కళ్యాణి గారికి ఏమీ కాలేదు అని ఊపిరి తీసుకున్నారు.
మిన్ని చేతులు గీసుకుపోయి చిన్నగా నెత్తురు చిమ్ముతూ ఉన్నాయి. అలాగే చాలా భయపడి టెన్షన్ పడింది. మరోవైపు విజయ్ కాలికి చిన్న ఫ్రాక్చర్ అయినట్టు తెలుస్తుంది. డాక్టర్ వచ్చి చెక్ చేసి పెద్ద సమస్య ఏమీ లేదు, రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని ట్రీట్మెంట్ ఇచ్చి వెళ్ళారు. కళ్యాణ్కి ఒకవైపు అన్న, మరోవైపు అమాయకపు పసి హృదయం గల మిన్ని ఇద్దరూ గాయపడ్డారు అని తట్టుకోలేక దీని వెనుక ఎవరున్నారో తెలుసుకుని వాళ్ళ అంతు చూస్తా అనుకుంటూ ఆమె ముందు మౌనంగా ఉన్నాడు. మిన్ని మాత్రం అతన్ని విడిచిపెట్టకుండా భయంగా ఏడుస్తూనే ఉంది. అక్కడ ఉన్న సమీర్ ఏదో మాట్లాడబోయాడు. కళ్యాణ్ సైగ చేసి ఆపాడు. ఆమె ముందు ఎలాంటి డిస్కషన్స్ వద్దు అని బయట వెయిట్ చేయమని చెప్పాడు. విజయ్ వేరే రూమ్లో ఉన్నాడు. రమేష్ టీం మొత్తం ఎంక్వైరీ చేసి వాళ్ళ టార్గెట్ నేరస్తులు కాదు, కేవలం మేడం అని అర్థం చేసుకుని ఆ విషయం చెప్పాలి అని గెస్ట్ హౌస్కి చేరుకున్నారు. అప్పటికి అక్కడ చాలా జనం గుమిగూడి ఉన్నారు. సమీర్ కేసు గెలిచాం, నేరస్తులకు శిక్ష పడింది అని సంతోషపడేలోగా ఈ గందరగోళం జరిగింది. పెద్ద ప్రమాదం ఏమీ లేదు, కానీ ఎందుకు ఎవరు చేశారు అర్థం కానట్టు చూస్తుంటే రమేష్ వచ్చి విషయం చెప్పాడు. కళ్యాణ్ సార్, శత్రువులు అవకాశం కోసం చూస్తున్నారు. బహుశా వాళ్ళే మేడంని టార్గెట్ చేసి ఉంటారు అని విషయం తెలిసి అతడు షాక్ అయ్యాడు. వాళ్ళు విచారిస్తూ మంచి చేసేవారికి ఎప్పుడూ చెడు చేయాలి అని చూస్తారు. అదృష్టం ఎవరికి ఏమీ కాలేదు అనుకుంటూ కళ్యాణ్ సార్ బయటికి వచ్చే వరకు వెయిట్ చేయాలి అనుకుంటూ ఉన్నారు. మిన్నీకి చిన్న చిన్న గాయాలు అయ్యాయి. అంతకంటే ఎక్కువ భయం వేసింది. డాక్టర్ ఇంజెక్షన్ చేయటంతో నిద్రలోకి జారుకుంది. అయినా అతన్ని విడిచిపెట్టలేదు. మునుపు ఎన్నడూ భయపడనంతగా ఆమె భయపడుతూ అతన్ని గట్టిగా పట్టుకుని ఉంది. కళ్యాణ్కి ఆమెను అలా చూస్తుంటే చాలా భయం, బాధ కలుగుతున్నాయి. ఆమె కాసేపటి క్రితం ఎంతో సంతోషంగా నవ్వుతూ అతడికి కనిపించింది. అందులోనే ఇప్పుడు ఇలా భయంగా తనని పట్టుకోవటం, గాయపడటం కనిపించేసరికి అతడు చాలా బాధపడుతున్నాడు. ఎక్కడా లేని కోపం వస్తుంది అతడికి. ఆమెను నెమ్మదిగా బెడ్పై విడిచిపెట్టి సీతమ్మ వైపు బాధగా చూస్తూ బయటకు వచ్చాడు. ఆవిడ పొరపాటు జరిగింది అనుకుని ఆమె వద్ద కూర్చుంది. కళ్యాణ్ కోపంగా బయటికి వచ్చి కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, ఎవరు కంగారు పడకండి, నేరస్తులను తప్పించే ప్రయత్నం వాళ్ళ మనుషులు చేసి ఉంటారు, వాళ్ళ ప్రయత్నం ఫలించలేదు, ఇంకా వాళ్ళు తప్పించుకోలేరు అని చెబుతుంటే రమేష్ కలుగజేసుకుని సార్ అది కాదు అంటున్నాడు. కళ్యాణ్ ఆగమని కళ్ళతో సైగ చేసి ఆపాడు. అతడు సైలెంట్ అయ్యాడు. మీడియా కళ్యాణ్ చెప్పిన మాటలే న్యూస్గా అందిస్తున్నాయి. ఆ ఏరియా వాళ్ళు అమ్మాయికి ఏమీ కాలేదు కదా బాబు అని దిగురుగా అడుగుతుంటే ఏం కాలేదు అమ్మా, కొంచెం భయపడింది అంతే, మేము ఇంక వెళ్ళాలి, రేపు ఉదయం మా ప్రయాణం, మీ అభిమానం ఆదరణ పొందిన మాకు ఎంతో సంతోషం, ఇంక వెళ్ళిరండి అంటూ ఉంటే అక్కడి వాళ్ళు గంగాలమ్మ కుంకుమ అందిస్తూ అమ్మాయికి బొట్టు పెట్టు బాబు, ఏమీ కాదు, మీ మేలు ఎన్నటికీ మర్చిపోము అని చెప్పి అంతా వెళ్ళిపోయారు. కళ్యాణ్ మీడియాని పంపించి వేశాడు. అతడు విజయ్ దగ్గరకు సమీర్ని ఇంకా రమేష్ని తీసుకుని వెళ్ళాడు. అంతా ఒక చోట కూర్చుని మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారిగా విశాఖ వేడికి గందరగోళం నెలకొంది. ప్రస్తుతం శాంతించింది. అక్కడికి వచ్చిన వాళ్ళకి కళ్యాణ్ భార్య చేతికి అందినట్టే అంది. ఆ పోలీసు ప్రొటెక్షన్ వలన తప్పించుకుంది. అంతేకాదు విశాఖ వాసులు అంతా కవచంలా రక్షించారు అని వార్త విఆర్ వాళ్ళకి తెలిసింది. కళ్యాణ్ మీడియాని పంపించి వేశాడు. అతడు విజయ్ దగ్గరకు సమీర్ని ఇంకా రమేష్ని తీసుకుని వెళ్ళాడు. అంతా ఒక చోట కూర్చుని మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారిగా విశాఖ వేడికి గందరగోళం నెలకొంది. ప్రస్తుతం శాంతించింది. అక్కడికి వచ్చిన వాళ్ళకి కళ్యాణ్ భార్య చేతికి అందినట్టే అంది. ఆ పోలీసు ప్రొటెక్షన్ వలన తప్పించుకుంది. అంతేకాదు విశాఖ వాసులు అంతా కవచంలా రక్షించారు అని వార్త విఆర్ వాళ్ళకి తెలిసింది. ఆమెకు రక్షణ అందించింది. రమేష్ అతడే ఆమెను పైకి లేవనెత్తి పట్టుకున్నాడు. వాడి వల్లే తమ ప్లాన్ చెడింది అని ఎక్కడలేని కోపంతో ఉన్నారు వాళ్ళు. అంతలో మీడియాతో కళ్యాణ్ మాట్లాడటం చూశారు. అరెస్ట్ అయ్యి శిక్ష పడ్డ వాళ్ళని తప్పించడం కోసమే ఇదంతా చేశారు, కానీ ఎలాంటి ఉపయోగం లేదు, ఎవరు భయపడకండి అంటూ అతడు ధైర్యం చెప్పాడు. అంటే మన టార్గెట్ జ్యోతి అని వాడికి తెలియదు. అంతవరకు సంతోషం అనుకుని ఇక మీదట జరగవలసిన కార్యక్రమం ఆలోచిస్తూ ఉన్నారు.